అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో ఉన్నటువంటి టాప్ ఎన్ఐటీస్ గురించి మీకు ఈ వీడియోలో చెప్పాలని వీడియో చేస్తున్నాను. ముఖ్యంగా ఇండియాలో ఉన్నటువంటి టోటల్ 31 ఎన్ఐటీల్లో టాప్ 4 ఎన్ఐటీలు ఏంటి అని మనం ఒకసారి అనుకుంటే, ఎన్ఐటీ తిరుచిరాపల్లి, తిరుచి అంటారు, తమిళనాడులో ఉంది. ఎన్ఐటీ సూరత్కల్, కర్ణాటకలో ఉంది. ఎన్ఐటీ రూర్కెల్లా, ఒడిస్సాలో ఉంది. ఎన్ఐటీ వరంగల్, తెలంగాణలో ఉంది. ఇవి టాప్ మోస్ట్ ఎన్ఐటీ కాలేజీలండి. ఈ ఎన్ఐటీ కాలేజీల్లో ఈరోజు ఎన్ఐటీ తిరుచిరాపల్లి గురించి నేను డీటెయిల్డ్గా మీకు ఈ వీడియోలో చెప్పాలని ఈ వీడియో చేస్తున్నాను. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీరు గూగుల్లోనో మరొక దాంట్లోనో సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా మీ అందరికీ సింపుల్గా అర్థమయ్యేటువంటి భాషలో, సింపుల్గా అర్థమయ్యేటువంటి స్టాటిస్టిక్స్తో కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. కాబట్టి నా వ్యూవర్స్ అందరూ కూడా ఈ వీడియోస్ నచ్చితే మాత్రం మీరు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. అయితే ముఖ్యంగా తిరుచిరాపల్లికి సంబంధించినటువంటి ఎన్ఐటీ గురించి మనం మాట్లాడుకుంటే, తిరుచిరాపల్లి వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ ఎన్ఐటీ ఇండియాలో. మరి ఇక్కడ తిరుచిరాపల్లిలో ఆఫర్ చేస్తున్నటువంటి కోర్సెస్ చూస్తే సివిల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెట్రలాజికల్ అండ్ మెటీరియల్ ఇంజనీరింగ్, ఇవి ఇక్కడ ఆఫర్ చేసినటువంటి కోర్సెస్. మరి ఏదైతే మన ఇండియాలో ఈక్వల్ ఐఐటితో మనము తిరుచిరాపల్లి లేదా తిరుచిని కంపేర్ చేస్తూ ఉంటారు. మరి ఇక్కడ ఏ బ్రాంచ్ వచ్చినా కూడా మనం జాయిన్ అవ్వచ్చు. కాకపోతే మన ప్లానింగ్ కానీ మన యొక్క ఎయిమ్ కానీ ఎప్పుడు హైగానే ఉండాలి. ఇట్ మీన్స్ మనము హై మీన్స్ కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ లాంటి బ్రాంచ్ని టార్గెట్ చేసి మన ప్రిపరేషన్ ఉండాలి. పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, నా ఉద్దేశం ప్రకారంగా కూడా మీలో కాన్ఫిడెన్స్ పెంచుకుంటే డెఫినెట్లీగా తిరుచిలో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ మనం చేయొచ్చు. అయితే లాస్ట్ ఇయర్ ఎన్ఐటి తిరుచి లేదా తిరుచిరాపల్లిలో సిఎస్సికి ఓపెన్ ర్యాంకు ఎక్కడి వరకు వచ్చింది అనేది మనం చూస్తే, మనము సిఎస్సికి సంబంధించినటువంటి ఓపెన్ ఏదైతే అదర్ స్టేట్ వాళ్ళకి చూసుకుంటే, హోమ్ స్టేట్ గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. ఇది తిరుచిరాపల్లి అంటే తమిళనాడు వాళ్ళకి చెందినటువంటి ఇది హోమ్ స్టేట్. హోమ్ స్టేట్ ర్యాంక్ గురించి మనం మాట్లాడుకోకుండా అదర్ స్టేట్స్లో ఉన్నటువంటి ఏపీ, తెలంగాణ వాళ్ళకి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. కాబట్టి నేను అదర్ స్టేట్ని ఇక్కడ హైలైట్ చేశాను. ఓఎస్ అంటే అదర్ స్టేట్. ఓపెన్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి మేల్కి 299వ ర్యాంక్ నుంచి స్టార్ట్ అయ్యి 1224తో కట్ అయిపోయింది. చూడండి, ఎంత చిన్న ర్యాంక్ వరకే మనకి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ వచ్చే అవకాశం ఉంది ఓపెన్లో మేల్కి. ఓపెన్లో ఫిమేల్కి కంప్యూటర్ సైన్స్ 1426తో స్టార్ట్ అయ్యి 2172తో క్లోజ్ అయిపోయింది. అలాగే ఓబీసీ ఎన్సీఎల్కి వచ్చేటప్పటికి మేల్కి 215తో స్టార్ట్ అయ్యి 369తో క్లోజ్ అయిపోయింది. ఓబీసీ ఎన్సీఎల్లో ఫిమేల్కి 426తో స్టార్ట్ అయ్యి 939 వరకు ఫిమేల్స్కి అయితే అవకాశం ఉంది, అదర్ స్టేట్ వాళ్ళకి కూడా. అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి అయితే హోమ్ స్టేట్ అదర్ స్టేట్ వాళ్ళకి మేలు 144తో స్టార్ట్ అయ్యి 201తో క్లోజ్ అయిపోయింది. ఫీమేల్కి వచ్చేటప్పటికి 448తో స్టార్ట్ అయ్యి 448తోటే క్లోజ్ అయిపోయింది. చూడండి ఎంత కాంపిటీషన్ ఉందో. మరి కంప్యూటర్ సైన్స్లో ఎస్సీ అదర్ స్టేట్ వాళ్ళకి చూస్తే మేలు 100తో స్టార్ట్ అయ్యి 204తో క్లోజ్ అయిపోయింది. అలాగే ఎస్సీ అదర్ స్టేట్ వాళ్ళకి ఫిమేల్కి 160తో స్టార్ట్ అయ్యి 467తో క్లోజ్ అయిపోయింది. అంటే ఇదంతా కేటగిరీ ర్యాంకు. ఎస్టీ వచ్చేటప్పటికి అదర్ స్టేట్ వాళ్ళకి మేలు 45తో స్టార్ట్ అయ్యి 123తో క్లోజ్ అయిపోయింది. ఫిమేల్కి వచ్చేటప్పటికి 115తో స్టార్ట్ అయ్యి 115తోటే క్లోజ్ అయిపోయింది. అంటే చూడండి, ఇక్కడ అదర్ స్టేట్లో తిరుచిరాపల్లిలో జాయిన్ అవ్వాలంటే కేటగిరీ ర్యాంక్ కూడా 100, 200 బిలో ఉంటే తప్ప ఇక్కడ మనం జాయిన్ అయ్యే ఛాన్స్ లేకుండా పోతుంది. కంప్యూటర్ సైన్స్కి వచ్చేటప్పటికి దట్ ఈస్ ద తిరుచి, ఎన్ఐటి తిరుచి అంటే అది. అయితే ఎన్ఐటి తిరుచికి సంబంధించి మనము ఫీజు స్ట్రక్చర్ ఎలా ఉండబోతుంది అనేది మనం చూస్తూ ఉంటే, ఇది లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి నేను చెప్తున్నాను. ఇక్కడ 8 సెమిస్టర్స్ ఉంటాయి. 8 సెమిస్టర్లో ప్రతి సెమిస్టర్కి కూడా ట్యూషన్ ఫీజు 62,500 కట్టాలి. ఈ ప్రతి సెమిస్టర్కి కూడా. ఎవరు అంటే ఓపెన్ కేటగిరీలో ఉన్న వాళ్ళకి, అలాగే అబవ్ 5 lakhs ఇన్కమ్ ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి, ఓబీసీ ఎన్సీఎల్ వాళ్ళకి, వీళ్ళకి అబవ్ 5 lakhs ఉన్న వాళ్ళకి ఇది ట్యూషన్ ఫీజు ప్రతి సెమిస్టర్ కూడా 62,500 కట్టాలి. అంతేకాకుండా సెమిస్టర్కి ఆల్టర్నేటివ్గా ఇక్కడ కంప్యూటర్ ఫీజు అని, ఇంటర్నెట్ ఫీజు అని, లైబ్రరీ ఫీజు అని, ఎగ్జామినేషన్ ఫీజు అని, ఇవన్నీ మీకు డీటెయిల్స్గా ఇచ్చాను నేను. ఇవి ఫస్ట్ సెమిస్టర్లో ఒక దఫా కట్టాలి,
మరలా సెకండ్ సెమిస్టర్ ఉండవు. మళ్ళీ థర్డ్ సెమిస్టర్లో ఇవన్నీ పే చేయాలి. మళ్ళీ ఫోర్త్ ఉండదు, ఫిఫ్త్ పే చేయాలి, సిక్స్త్ ఉండదు, సెవెంత్ పే చేయాలి. ఇది సెమిస్టరీ వైజ్ ఇక్కడ ఉన్నటువంటి ఫీజ్ స్ట్రక్చర్ ఫర్ ద ఓపెన్ కేటగిరీ అండ్ అబౌవ్ 5 lakhs ఉన్నటువంటి ఈడబ్ల్యూఎస్ అండ్ ఓబీసీ వాళ్ళకి. అది కాకుండా మళ్ళీ ఎక్స్ట్రా ఏంటంటే అడ్మిషన్ ఫీజు, మెడికల్ ఫీజు, లైబ్రరీ డిపాజిట్ ఇవన్నీ కలిపి ఫర్ యానము 29,200 కట్టాలి. ఇదైతే కంపల్సరీగా అందరూ కట్టాల్సిందే. ఇక్కడ ఎవరికి కూడా రీయింబర్స్మెంట్ అంటూ ఏమీ ఉండదు. ఇది ఓబీసీ ఎన్సీఎల్ వలన, ఈడబ్ల్యూఎస్ వలన, ఓపెన్ వాళ్ళకైనా సరే ఫీజ్ స్ట్రక్చర్. అలా కాకుండా మనకి బిలో 5 lakhs ఉందనుకోండి మన ఇన్కమ్, ఓపెన్లో వాళ్ళకి కానీ, ఈడబ్ల్యూసీ కానీ, లేకపోతే మన మిగతా క్యాస్ట్ వాళ్ళకి బిలో 5 ఉంటే మాత్రం సెమిస్టరీ ఫీజు అంత ఉండదు. అలాగే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే మరి ఇంకా ట్యూషన్ ఫీజు అయితే 0, ఏమీ ఉండదు. కానీ డెఫినెట్లీగా పే చేయాల్సింది ఆల్టర్నేటివ్ సెమిస్టర్లో ఏదైతే మీకు ఇందాక చెప్పానో కంప్యూటర్ ఫీజు, ఇంటర్నెట్ ఫీజు, లైబ్రరీ ఫీజు, ఎగ్జామినేషన్ ఫీజు, ఇవన్నీ అయితే ఒక ఫస్ట్ సెమిస్టర్లో 20,750 రూపాయలు అయితే పే చేయాలి. అది కాకుండా మీకు చెప్పాను కదా, ఏదైతే క్యాంపస్ డెవలప్మెంట్ ఫీజు అని, అడ్మిషన్ ఫీజు అని, మెడికల్ ఎగ్జామినేషన్ ఫీజు అని, ఇలా ఉండేటువంటి ఫీజులన్నీ కూడా ఒక 29,200 రూపాయలు ఫీ చేయాలి. ఇది కంపల్సరీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కూడా. ఈ విధంగా ఫీజ్ స్ట్రక్చరు ఇక్కడికి వచ్చేటప్పటికి ఉంటుంది. కాబట్టి ఏదైతే ఈ తిరుచికి సంబంధించినటువంటి మీకున్నటువంటి ర్యాంక్స్ కావచ్చు, లేకపోతే క్యాస్ట్ వైజ్ కావచ్చు, మీరు ఇక్కడ ఈ డీటెయిల్స్ అన్నీ చూసి మీరు తిరుచిరాపల్లికి మీరు టార్గెట్ చేసి మీ ప్రిపరేషన్ అయితే చేసుకోవాలి. మరి మీ ప్రిపరేషన్ ఎప్పుడు హైగానే